హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచనా అండి. అయితే ఈరోజు మీకైతే మంచి రెసిపీ అయితే పరిచయం చేద్దామనేసి అయితే అనుకున్నాను. ఏంటి ఆ రెసిపీ అంటే, అందరూ అంటారు కదండి, కూరలో కరివేపాకు లాగా తీసి పక్కన పడేయకు అనేసి. అలాంటి కరివేపాకుతో ఇలా మంచి రెసిపీ అయితే చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి, ఎలా ఏంటి అనేసి అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంకా గుప్పెడు కరివేపాకును అయితే తీసుకొని ఇలా ఒక బేసన్లోకి వేసుకొని 2-3 సార్లుగా కడుక్కోవాల్సి ఉంటుందండి. ఇలా 2-3 సార్లు కడిగిన తర్వాత కరివేపాకునంతా తీసుకొని ఒక స్ట్రైనర్లో పెట్టేసి స్ట్రైన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను స్ట్రైనర్లో అయితే పెట్టుకుంటూ ఉన్నానండి. అయితే వాటర్ ఏమీ లేకుండా స్ట్రైన్ చేసుకోవాలి. అయితే మసాలా అయితే రెడీ చేసుకుందామండి. ఇక్కడ 3 బ్యాడిగే మిరపకాయలు అయితే తీసుకున్నాను. 7 నుండి 8 గుంటూరు మిరపకాయలు కూడా తీసుకున్నానండి కారం కోసం. ఇంకా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకున్నానండి. 1.5 స్పూన్ అంత జీలకర్ర, అలాగే 1 స్పూన్ అంత మినప్పప్పు, 1 స్పూన్ అంత శనగపప్పు, ఇంకా అలాగే 2 స్పూన్లంతా ధనియాలు అయితే తీసుకున్నాను ఇక్కడ. అలాగే 1/2 టీ స్పూన్ అంతా మిరియాలు తీసుకున్నానండి. వీటిని అన్నిటినీ డ్రైగా అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ఏమీ ఉపయోగించకుండా డ్రైగా రోస్ట్ చేసుకుందామండి. అయితే ముందుగా ధనియాలు వేసి రోస్ట్ చేసుకుందాము. ధనియాలు బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది కదా, ఆ స్మెల్ వచ్చినప్పుడు మనమైతే తీసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ జీలకర్ర అలాగే మిరియాలు వేయించుకుంటూ ఉన్నానండి. కరివేపాకు రైస్ అనేది చాలా బాగుంటుందండి, టేస్ట్ కమ్మగా. ఇంకా ఇక్కడ జీలకర్ర మిరియాలు అయితే బాగా వేగిపోయాయి. వాటిని కూడా పక్కన తీసి పెట్టేసుకుందాము. అలాగే ఇంకా మిగిలిన ఐటమ్స్ అన్నీ ఒకేసారి వేసుకుంటూ ఉన్నానండి నేను. ఇక్కడ స్లోగా అన్నీ ఒకేసారి వేగిపోతాయి అన్నమాట. ఇంకా చూసారు కదండి, అన్నీ బాగా దోరగా వేగాయి. ఇంకా వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇంకా సిమ్లో పెట్టేసుకొని మనమైతే కరివేపాకుని అయితే వేయించుకుందామండి. నేను ఇక్కడ ఒక బౌల్ నుండి అయితే కరివేపాకు తీసుకున్నానండి. ఆ కరివేపాకు ఇందులోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకోవాల్సి ఉంటుందండి కరివేపాకుని, లేదంటే కింద అడగంటిపోతుంది. అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. కరివేపాకు తినేదాని వల్ల మనకి హెయిర్స్ అనేవి గ్రోత్ బాగా అవుతాయి, లేదా కళ్ళు బాగా కనిపిస్తాయి అనేసి అయితే చెప్తారు. ఇంకా చూడండి, ఇలా కలుపుతూ వేయిస్తూ ఉంటే ఇలా క్రిస్పీగా అయితే వేగిపోతుంది. ఇంకా మీరు కూడా ఇలా క్రిస్పీగా వేయించుకోండి. ఇలా చేతితో మెదిపితేనే ఇంకా పొడి అయిపోయేలాగా వేగిపోతుందండి. ఇంక ఇప్పుడు అయితే మిక్సీకి అయితే వేసేసుకుందామండి వేయించి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ. ఇంకా ముందుగా అయితే వీటిని అయితే మిక్సీకి వేసుకుందాము. అయితే చింతపండు తీసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఎందుకు అంటే చింతపండు సరిగా మెదగనివ్వదు. అందుకోసమే వీటిని అన్నిటిని వేసిన తర్వాత లాస్ట్ చింతపండు వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయితే వచ్చింది. ఇప్పుడైతే మనం పక్కన తీసి పెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకుందాము. అలాగే ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా తీసి వేసుకుందామండి. దీన్ని కూడా ఒకసారి మిక్సీకి వేసుకుందాము. అయితే సాల్ట్ వేసేసుకుందామండి. ఈ పౌడర్కి సరిపోయేంత సాల్ట్ నేను ఇక్కడ వేసేసుకుంటూ ఉన్నాను. మిక్సీ అయితే చేసుకుందామండి. చూసారు కదండి ఎంత బాగా మిక్సీ పట్టేసుకుందామో, చాలా బాగా వచ్చింది కదా. అయితే ఇక్కడ రైస్కి నేను ఇక్కడ పోపు పెట్టేసుకుంటూ ఉన్నానండి. 5 to 6 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటూ ఉన్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత జీలకర్ర వేసుకుంటూ ఉన్నానండి.
జీలకర్ర అంతా చిట్టుపట్లాడిన తర్వాత 2 టేబుల్ స్పూన్లంత పల్లీలు, 1 టేబుల్ స్పూన్ అంత శనగపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ శనగపప్పు పల్లీలు బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయండి. అయితే ఇక్కడ 3 ఎండుమిరపకాయలు వేసుకుంటూ ఉన్నాను నేను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి. కూరలో కరివేపాకు వేస్తేనే ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కదా. అయితే కరివేపాకుతోనే రైస్ చేస్తూ ఉన్నామంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకైతే ఒకసారి బాగా కలిపేసుకొని, ఇక్కడ ఇంగు వేసుకునే వాళ్ళు ఇంగు వేసుకోండి. నేనైతే ఇక్కడ ఇంగు వేసుకోవట్లేదు, ఎందుకంటే నేను అయిపోయింది కాబట్టి ఇక్కడ స్కిప్ చేశాను. ఇంకా 3 టేబుల్ స్పూన్ అంతా మనం చేసి పెట్టుకున్న పౌడర్ అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇక్కడంతా ఒకసారి కలిపేసిన తర్వాత ఇలా అయితే వచ్చిందండి. నేను ఇక్కడ సాల్ట్ ముందుగానే యాడ్ చేశాను కాబట్టి సాల్ట్ వేసుకోవట్లేదు. ఇంకా ఒక బౌల్ నుండి అయితే రైస్ ఇందులోకి వేసుకుంటూ ఉన్నానండి. అయితే ముందుగానే రైస్ చేసి పెట్టుకొని కాసేపు ఆరబెట్టుకున్నానండి. ఇక్కడ రైస్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్కి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా బాగా మిక్స్ చేసిన తర్వాత అయితే ఇలా అయితే ఉంది, చాలా కలర్ఫుల్గా అయితే కనిపించింది. ఇంకా ఇప్పుడు ఒకసారి చూసేసుకోవాలి ఇంకా సాల్ట్కి సరిపోయిందా లేదా అనేసి. ఎందుకంటే అప్పుడు మనం మిక్సీ పట్టినప్పుడు వేసాం కానీ ఇప్పుడు వేయలేదు కదా, అందుకోసమే. ఇంకా ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటూ ఉన్నానండి నేను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో ఏంటో అనేసి అయితే మీకు టేస్ట్ చేసి చెప్తాను. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. చాలా బాగా వచ్చింది కదండి, చాలా బాగుంది. ఇంకా కరివేపాకుతో చేసిన పౌడరు అలాగే రైస్ అన్నమాట, చాలా బాగుంది. ఇంకా చూడడానికి ఆ అట్రాక్షన్ అనేది చాలా బాగుంది. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ కానీ డిన్నర్కి కానీ అలాగే టిఫిన్కి కానీ చాలా బాగుంటుంది. చాలా సూటబుల్ రెసిపీ అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్.